హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోటివేషనల్ టాక్స్. నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు నీతో ఉన్నవారిని గుర్తుపెట్టుకో. నీ దగ్గర డబ్బు లేనప్పుడు నీతో ఉన్నవారిని గుండెల్లో పెట్టుకో. మనలో ఉండే భయమే మనకి పెద్ద శత్రువు. ఎందుకంటే మనలో ఉండే భయం మన బలాన్ని మనకు తెలియనీయకుండా చేస్తుంది. కాలానికి, కర్మకు జ్ఞాపకశక్తి ఎక్కువ. ఎంతకాలం తర్వాతైనా సరే మనిషి చేసిన మంచి చెడులకు అది ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టదు. అందానికి విలువ ఇచ్చేవారికి ఏ గాయాన్ని చూపించలేము. అనుమానించేవారితో ఏ గతాన్ని పంచుకోలేము. మూడు ముళ్లతో ముడిపడిన బంధం కంటే మనసుతో ముడిపడిన బంధం చాలా గొప్పది. భుజాల మీద ఉన్న బరువుని బలమున్నోడు ఎవడైనా మోస్తాడు. కాని మనసులో ఉన్న బాధని, బంధాల విలువ తెలిసినోడు ఒక్కడే మోయగలడు. ఆ బంధం ప్రేమైనా, స్నేహమైనా, మరే బంధమైనా. అందమైనది ఎప్పుడు ఆశ పెడుతుంది, ఇష్టమైనది ఎప్పుడు కష్టపెడుతుంది. నీతులు చెప్పడం వల్ల పెద్దగా లాభం ఏమీ లేదు. వాటిని ఆచరించినప్పుడే ఆ మనిషికి విలువ. ఎందుకంటే వీధిలోని గోడల మీద కూడా ఇలాంటి రాతలు చాలా కనపడతాయి. అప్పుడు వీధిలోని గోడకు మనకు పెద్ద తేడా లేనట్టే. ఆశలను పెంచే పరిచయాలు 100 ఉండడం కంటే అండగా వచ్చే పరిచయం ఒక్కటి ఉండడం చాలా మంచిది. ఈ రోజుల్లో తప్పు చేస్తున్న వారిని తప్పు చేస్తున్నావు అని అనడం చాలా పెద్ద తప్పు అయిపోయింది. మందలో ఒకరిగా ఉండకు, 100లో ఒకరిగా ఉండడానికి ప్రయత్నించు. మగతనం అంటే మంచాలు విరగొట్టడం, కంచాలు ఖాళీ చేయడం కాదు. తాగి తందనాలాడడం కాదు. ఎవరినీ మోసం చేయకుండా కష్టపడి బ్రతకడం, ఎవరి చెడు కోరకుండా ఉండటం. రోడ్డు మీద రాయిలా ఉండకు, ఎవడో ఒకడు తన్నేస్తాడు. ఊరి చివర కొండలా ఉండు, తాకడానికి కూడా ఆలోచిస్తారు. ఒక పనిని ఆపే ముందు అసలు ఆ పని ఎందుకు మొదలుపెట్టావో గుర్తు తెచ్చుకో. మన వ్యక్తిత్వాన్ని సమాధి చేసుకుని మరీ బంధాన్ని నిలుపుకోవాల్సిన అవసరం లేదు. మన వ్యక్తిత్వం నచ్చిన వారు మనతో ఉంటారు, నచ్చని వారు దూరంగా ఉంటారు. అణకువగా ఉండడమే కాదు, అవసరమైనప్పుడు గర్జించే సింహంలా మారడం కూడా ఆడపిల్ల లక్షణం. మనుషుల్లో చెడును వెతకడం సాధారణ మనుషుల వ్యక్తిత్వం. చెడులో కూడా మంచిని వెతకడం గొప్ప మనుషుల వ్యక్తిత్వం. సంతకం లేని చెక్కు, సహనం లేని సంసారం ఎప్పుడూ చెల్లవు, పనికిరావు. బాల్యం ఒక బహుమానం, యవ్వనం ఒక యుద్ధం, వృద్ధాప్యం ఒక శాపం. ఇదేనేమో జీవితం. నవ్వుతూ తమ జీవితాన్ని కొనసాగిస్తున్న వారి జీవితాల్లో బాధలు ఉండవు అని అనుకోవద్దు. వారి వద్ద వాటిని ఎదుర్కొని నిలబడే శక్తి ఉంది. ఎవరిని చిత్తు కాగితంలా చూడకు. ఎందుకంటే రేపు ఆ కాగితం గాలిపటమై ఎగిరితే నువ్వు తల ఎత్తుకొని చూడాల్సొస్తుంది. మంచి మాటలు ఎన్ని చెప్పినా, ఎన్ని చదివినా వాటిని ఆచరణలో పెట్టకపోతే ప్రయోజనం ఏమీ ఉండదు. జీవితం అనేది ఒక అనుకోని ప్రయాణం. మరణించాక కూడా మనం బ్రతికుండాలి అంటే 10 మంది చదువుకునేలా ఏమైనా రాసి పోవాలి, లేదా 10 మంది మన గురించి రాసేలా ఏదైనా చేసిపోవాలి. తమ అవసరాన్ని బట్టి మాట్లాడేవారు, తమ ఆపదను బట్టి దగ్గరయ్యేవారు, తమ పరిస్థితిని బట్టి మన చుట్టూ తిరిగేవారు మనకు ఎప్పటికీ పనికిరారు. మనం పుడితే తల్లి సంతోషపడాలి, పెరిగితే తండ్రి ఆనందపడాలి, బ్రతికితే సమాజం గర్వపడాలి, చస్తే శ్మశానం కూడా కన్నీరు పెట్టాలి. అదే జీవితమంటే. కాలే కడుపుకి కష్టం విలువ, ఒంటరితనంలో బంధాల విలువ, అవకాశం చేజారినప్పుడే సమయం విలువ, చేతిలో చిల్లి గవ్వలేనప్పుడే మనిషి విలువ తెలుస్తాయి.
ప్రకృతికి మించిన పాఠశాల, జీవితాన్ని మించిన పరీక్ష లేదు. ఎవరైనా ప్రతి విషయానికి మీలో తప్పుల్ని వెతుకుతూ ఉంటే వారు మిమ్మల్ని వదిలేయాలి అని నిర్ణయించుకున్నట్టు అర్థం. సరైన తోడు ధైర్యాన్నిస్తుంది, సంతోషాన్నిస్తుంది, భరోసా ఇస్తుంది, నమ్మకాన్నిస్తుంది. అన్నిటికీ మించి జీవితం మీద ఆశని చిగురింపచేస్తుంది. సూటిగా మాట్లాడేవారిని అసహ్యించుకోవడం, మాయమాటలు చెప్పేవారిని గుడ్డిగా నమ్మటం ఈ లోకానికి అలవాటే. జీవితం ఒక రంగస్థలం. ఎంత బాగా నటిస్తే అంతమంది నీ చుట్టూ చేరి నీ భజన చేస్తారు. నటించడం రాకపోతే ఒంటరిగా బతకవలసిందే. ధనవంతుడు కావాలన్నా, పేదజీవిగా మిగలాలన్నా నిర్ణయించేది యవ్వనమే. కోరికలు తీర్చుకోవడం కంటే వాటిని జయించడంలోనే ఎక్కువ ఆనందం ఉంటుంది. జీవితంలో ధనం కంటే ముఖ్యమైనది మనశ్శాంతి. ఎందుకంటే దానిని ఎవరు అమ్మలేరు, కొనలేరు. జీవితం మీద ఆశతో కాదు, కసితో, కోపంతో బతకాలి. ఇక్కడ బ్రతకాలి అంటే యుద్ధం చేయాలి, పోరాడాలి. భయపడినా, బాధపడినా మన జీవితం మనల్ని ఈ ప్రపంచం నుండి దూరంగా విసిరిపారేస్తుంది. ఎన్ని కష్టాలు ఎదురైనా నీవు ధర్మాన్ని నమ్ముకుని ఉంటే చాలు, భగవంతుడు నిన్ను గెలిపిస్తాడు. కదిలి మేఘాలను కట్టి బంధించాలనుకోవడం ఎంత అవివేకమో, మనల్ని కాదనుకుని వెళ్లిన బంధాలను పట్టుకుని వేలాడడం కూడా అంతే అవివేకం. మన విలువ తెలియని వాళ్లతో ఏం మాట్లాడినా, వాళ్లకు ఏం చేసినా మనకు విలువ ఉండదు. ఒకప్పుడు ఇచ్చిన విలువ ఇప్పుడు ఇవ్వడం లేదంటే వారికి మనతో అవసరం తీరిపోయిందని అర్థం. అహంకారం పెరిగే కొద్దీ పతనం ప్రారంభమవుతుంది. అధికారం, హోదా చూసి వచ్చే నమస్తేలు, జిందాబాదులు, పొగడ్తలు శాశ్వతం అనుకుంటే పొరపాటే. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ఎలాంటి ఫలితమూ ఉండదు. మంచితనమే శాశ్వతం. ప్రతి ఒక్కరిలో మంచి చెడు ఉంటాయి. అయితే ఇతరులలో మంచినే చూడాలి, దానినే అలవాటు చేసుకోవాలి. బయటవారిని మెప్పించడం కోసం సొంతవారిని నొప్పించకండి. బయటవారు మీ ఆనందంలో మాత్రమే జతగా నిలుస్తారు, కానీ సొంతవారు మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తారు. కష్టసుఖాలలో మీకు అండగా నిలుస్తారు. మీరు పై స్థాయిలో ఉన్నారని మీ కింది స్థాయి వారిని చులకనగా చూడకండి. కాలానికి దిశలు మార్చే శక్తి లేదు, కానీ దశను మార్చే గొప్ప శక్తి ఉంది, గుర్తుపెట్టుకోండి. గెలవకపోవడం ఓటమి కాదు, మళ్ళీ ప్రయత్నించకపోవడమే ఓటమి. లేనివాడు గుడి బయట అడుక్కుంటాడు, ఉన్నవాడు గుడి లోపల అడుక్కుంటాడు. లేనివాడి ఆరాటం కూటి కోసం, ఉన్నవాడి ఆరాటం కోటి కోసం. కోపంగా మాట్లాడితే ఆలోచన కోల్పోతాం, ప్రేమకు దూరం అవుతాం, విలువను పోగొట్టుకుంటాం. శాంతంగా మాట్లాడితే కోపం వలన మనం కోల్పోయిన మంచిని తిరిగి పొందుతాం. విషయ పరిజ్ఞానం లేకున్నా కొందరు వివేకవంతులం అన్నట్టు వాదనకు దిగుతూ ఉంటారు. అలాంటి వారితో వాదనకు దిగడం కంటే వీలైనంత దూరంగా ఉండడమే మంచిది. మానసికంగా శక్తివంతమైన వాళ్ళు ఎలాంటి కష్టాన్నైనా మరుసటి రోజు మర్చిపోగలుగుతారు. అమ్మాయికి అందం కంటే అర్థం చేసుకునే మనసు ఉండాలి. అబ్బాయికి ఆవేశం కంటే ఓపిక ఎక్కువ ఉండాలి. అప్పుడు ఆ జీవితం బావుంటుంది. మంచినీరు లేని సముద్రాన్ని చూసి అందరూ ఇష్టపడతారు, కానీ ఆ నీరు తాగడానికి ఎవరూ ఇష్టపడరు. అలాగే మనలో మంచితనాన్ని చూసి అందరూ ఇష్టపడతారే తప్ప మన కష్టాన్ని చూసి ఎవరూ మన దగ్గరికి రావడానికి ఇష్టపడరు. అత్యాశాపరుడైన వ్యక్తిని ధనంతోనూ, మొండిగటాలను అభినందనలతోనూ, అవివేకిని హాస్యంతోనూ, పండితుడిని నిజంతోనూ జయించవచ్చు. మోసం చేయడం కంటే ఓటమిని పొందడమే
గౌరవదాయకమైన విషయం. కాలానికి మనం ఇచ్చే విలువ మన విలువను పెంచుతుంది. డబ్బుకు మనం ఇచ్చే విలువ ఆపదలో ఆదుకుంటుంది. సాటి మనిషికి మనం ఇచ్చే విలువ వారి మనసులో మనకొక సుస్థిర స్థానాన్ని ఏర్పరుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.